హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సాదా బ్లౌజ్కైనా సరే లైనింగ్ బ్లౌజ్కైనా సరే హ్యాండ్స్ని సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ మోడల్ హ్యాండ్స్ వచ్చేసి దాదాపు 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువగా స్టిచ్ చేయించుకునే వాళ్ళండి. అంటే అప్పట్లో మోడల్స్ ఎక్కువగా వేసుకునే వాళ్ళు కాదు కాబట్టి ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేయించుకునేవాళ్ళు. మనకి ఈ మోడల్ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజెస్కే కాదండి, డ్రెస్సెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా వేటికైనా కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపున 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ ఫోల్డింగ్ వైపున 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదండి, ఎక్కువ మాత్రం తీసుకోకండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్కి ఇటువైపున మనం నార్మల్ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కోసం ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కింది వైపున మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే మాత్రం 1 ఇంచ్ లేదా 1.25 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ పట్టీయే వేస్తున్నానండి, అందుకని చెప్పేసి 1.25 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు అనేది మీ ఇష్టం అండి, మీరు ఎన్ని ఇంచులు కావాలి అనుకుంటే అన్ని ఇంచులు తీసుకోండి. ఇక్కడ నేనైతే 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనం హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక డౌన్ వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి, అందుకని చెప్పేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి మీ బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే తీసుకోండి. ఇక్కడ నేనైతే 7.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఈ 7.5 ఇంచుల్ని ఇటువైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనం చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ 1/2 ఇంచ్ వదిలేసి కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ కూడా అంతేనండి, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి, మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇటువైపున మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఈ మోడల్ హ్యాండ్స్కి వచ్చేసి ఫస్ట్ అయితే ఫోల్డింగ్ వైపున హాఫ్ ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి ఇటువైపున మనం నార్మల్ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కోసం ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనకి ఈ మిడిల్లో వచ్చేసి కింది వైపున అలాగే పై వైపున రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్జిన్తో లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా పై వైపున అలాగే కింది వైపున రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇటువైపున కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనం కింది వైపున అలాగే పై వైపున రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్కి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మొత్తం మనం 3 లైన్స్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం హ్యాండ్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎంత వీలైతే అంత చివరన స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ లైన్కి స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ లైన్కి స్ట్రైట్గా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే మనం లోతు అనేది 3/4 ఇంచు తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి లోతు అనేది 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింది వైపున ఇలా ఒక 1/4 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి, మనం హెమ్మింగ్ పట్టీ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా? సాదా బ్లౌజ్కైనా సరే, లైనింగ్ బ్లౌజ్కైనా సరే హ్యాండ్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాము అంటే మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి ఈ మోడల్ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజెస్కే కాదండి, లాంగ్ ఫ్రాక్స్కైనా డ్రెస్సెస్కైనా వేటికైనా కూడా చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.